అందరికీ నమస్కారం. చాలా మంది మాకు మెసేజ్ రూపేణ రేపు వచ్చే ఆదివారం ఏమన్నా ఖాళీగా ఉంటారా? ఉంటే మేము వచ్చి మీకు కలవాలనుకుంటున్నాము అని చాలా మంది మాకు మెసేజ్ పెట్టారు. మీ అందరికీ క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఒక ఉద్యోగిని. రెండోది మీరొచ్చిన సమయానికి నాకు డ్యూటీ పడిపోయిందనుకోండి, నేను వెళ్ళిపోతాను. రెండోది భగవంతుడు ఇది నాకు చిన్న అవకాశం ఇచ్చారు. మీ అందరితో మాట్లాడడానికి. అలాగే చాలామంది కామెంట్స్‌గా గానీ, లేకపోతే వాట్సాప్ మెసేజ్‌గా గానీ పెట్టిన మెసేజెస్ మీకున్న డౌట్స్ క్లియర్ చేయడం కోసం ఇచ్చారు. ఎందుకంటే మేము ముస్లిం. మా మిసెస్‌కి అస్సలిష్టం ఉండదు. మా మిసెస్‌కి అస్సలిష్టం ఉండదు చెప్పడం. నేనేంటో డ్యూటీలో కొంచెం ఖాళీ అవ్వగానే ఒక గదిలో కూర్చుని ప్రశాంతంగా చేస్తున్నాను. ఇక మీరందరూ వచ్చి ఆవిడకి కోపమొచ్చి మేమిద్దరం పోట్లాడుకుని అంత అవసరమా? మీరొక పని చేయండి. ఫోన్ నంబర్ చెప్తాను రాసుకోండి. 9676159759 కాల్ చేయండి. ఫోన్‌లో మాట్లాడండి. లేదు నన్ను చూడాలని మీరనుకుంటే వీడియో కాల్‌లో మాట్లాడుకుందాం. ఓకేనా? దయచేసి ఏమి అనుకోవద్దు. ఇలా అంటున్నానని. అంత బిజీయా అంటే అందరిలాగా నేను బిజీ పర్సన్ అని కాదు. నేను జాబ్ హోల్డర్‌ని. మీ అందరికీ భగవంతుడు నాకు ఆయుర్దాయం గనక ఇస్తే 1/8/2035 కాడి నుండి మీ అందరికీ కలుస్తాను. అది నా రిటైర్మెంట్ డేట్. అంటే 31కో, 30కో జులైలో రిటైర్డ్ అయిపోతాను కాబట్టి సో, ఆ తర్వాతే నేను కలుస్తాను. విజయవాడలో కూడాను ఉన్నారు ఫాలోవర్స్. కానీ నేను పక్క నుంచి వెళ్ళినా కూడా నన్ను గుర్తుపట్టరు, గుర్తుపట్టలేరు. ఉన్న వాస్తవం ఇది. ఓకేనా? కాబట్టి దయచేసి ఏమీ అనుకోవద్దు. కలవలేకపోతున్నామని. ఎందుకమ్మా కష్టం? నాకు ఫోన్ చేయండి. భగవంతుడు ఫోన్ ఇచ్చాడు కదా! మనం మాట్లాడుకుంటానికి. ఓకేనా? కాబట్టి దయచేసి ఎవరును కలవాలి అని ఆలోచన చెయ్యొద్దు. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకేనా? అయితే ఈరోజు మాకు కామెంట్‌లో ఎవరైతే పెట్టారో కామెంట్ బాక్స్‌లో వారికి ప్రశ్నలకి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఢిల్లేశ్వరరావు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, గురువుగారు మరి ఒక ప్రశ్న నేను అడగకూడదు కానీ నా అనుభవములో నుండి వచ్చిన సందేహము ఒక ఆడపిల్ల రజస్వరాలు అయిన నక్షత్రం ద్వారా చెడు లేదా మంచి ఫలితాలు ఉంటాయా? ఆ ఫలితాలు ఆ కుటుంబం పైన లేదా ఆడపిల్ల పైన ఉంటాయా? అంటే పుష్పవతి. బాగా గమనించాల. పుష్పావతి అయిన సమయం మనం డిటెక్ట్ చెయ్యాలంటే సహజంగా ఇది ఆడవాళ్ళకు కూడాను సాధ్యం కాదు. ఎందుకు కాదంటే
అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఎన్ని గంటలకు అయ్యిందన్న సంగతి పిల్ల మనకు తెలియదు. అలాగే ఆ నక్షత్రం యొక్క ప్రభావము ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ప్రభావము మంచిదైనా చెడుదైనా అమ్మాయి పైన ఉంటది, తల్లిదండ్రుల మీద కూడా ఉంటది. ఎందుకని అంటే శాస్త్రంలో ఏముందనేది కావాలి మనకి. అయ్యిన సమయం అనేది ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నానికి బాగా చెప్పేది నా వీడియోస్ ఆస్ట్రాలజర్స్ కూడాను ఫాలో అవుతున్నారు. ఆస్ట్రాలజర్స్ కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడాను మీకు తెలుసుంటే పర్వాలేదు. తెలియకపోతే నోట్ చేసుకోండి. ఓకేనా? ముఖ్యంగా ఈ పుష్పవతి అయ్యిన సమయాన్ని మనం డిటెక్ట్ చేయడం అనేది ఎలాగంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లేకపోతే రాత్రిపూటో తల్లి గారికి చెప్తది పిల్ల, అమ్మ ఇలాగో అవుతుంది అని. సో దాన్ని చెప్పిన వెంటనే దానికి దాదాపు ఒక గంట, అరగంట లగ్నాన్ని సెట్ చేయండి. సెట్ చేసినప్పుడు కుజుడు, శుక్రుడు, చంద్రుడు, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్. ఈ కుజుడు, శుక్రుడు, చంద్రుడు అనేది ఏంటి అంటే బ్లడ్ కారకుడు కుజుడు. బ్లడ్ కారకుడు కుజుడు. ప్రవహించడానికి కారకుడు చంద్రుడు, అంటే ప్రవహించటం. శుక్రుడు గైనిక్కి కారకుడు. బాగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. వాటిని మనం జాగ్రత్తగా లగ్నాన్ని కొంచెం 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 సెట్ చేసుకుంటూ వచ్చి పెడితే లగ్నానికి, చంద్రుడికి, శుక్రుడికి ఖచ్చితంగా అది వస్తుంది. అంటే ఒక అలైన్మెంట్ వస్తుంది. వచ్చినప్పుడు ఆ లగ్నాన్ని బట్టి మనం ఈ అమ్మాయికి చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయికి మనసులో ఆలోచనలు ఎటువంటి భావాలు ఉంటాయి అనేది తెలుస్తుంది. ఎటువంటి భావాలు ఉంటాయి అనేది తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకనే కొంతమంది ఏం చెప్తారంటే శాంతులు ఉన్నాయి, శాంతులు ఉన్నాయి, చేయించండి అని అంటారు. కానీ కానీ మా యొక్క అనుభవంలో మా యొక్క అనుభవంలో జరిగిన కార్యం, వాళ్ళు కొంచెం డబ్బు గల్లవాళ్ళు పిలిచారు, ఒకసారి చూడండి అని. చూశాము. చూసిన తర్వాత ఆ పిల్ల ముందల, తల్లి ముందల, తండ్రి ముందల కూర్చోబెట్టి నేను చెప్పింది ఒక్కటే, మీ అమ్మాయి ఉదయాన్నే లెగిసి స్నానం చేసి కాళ్ళకి చెప్పులు లేకుండా కాళ్ళకి చెప్పులు లేకుండా వాహనాన్ని వాడకుండా గుడికి వెళ్ళి పూజ చేసి రమ్మన్నాను. గుడికి వెళ్ళి పూజ చేసుకొని రమ్మన్నాను. అంటే వాళ్ళ కార్లు కూడా ఉన్నాయి, ఈ స్కూటీలు బోటీలు కూడా ఉన్నాయి. చెబితే కొత్త పిచ్చోడు పొద్దెరగడన్నట్టు ఒక వారం రోజులు చేశారు. చేసిన తర్వాత ఇక మామూలు అవమానాలు, అపనిందలు రాలా. వివాహం చేశారు. వివాహం చేసినా కూడా అది నిలబడాల. ఆ అమ్మాయి ఫాల్సీ స్టేటస్కి వెళ్ళిపోయింది. ఇంకేముంటుందండి? శుక్రుడు ఊరుకుంటాడా? కుజుడు ఊరుకుంటాడా? చంద్రుడు ఊరుకుంటాడా? ఈ 3 గ్రహాలు మోస్ట్ ఇంపార్టెంట్. రజస్వరాలు అయిన అమ్మాయికి చాలా ఇంపార్టెంట్. జన్మ లగ్నం ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. ఖచ్చితంగా పనిచేస్తుంది.
ఆ అమ్మాయి జీవితం పాడైపోయిన తర్వాత మమ్మల్ని పిలిచారు. పిలిచిన తర్వాత మేము ఖనాఖండ్‌గా చెప్పేసాం. మీ అమ్మాయి దాంట్లో ఈ దోషాలున్నాయి. భూమిని వాడాలి. భూమిని వాడుకోవాలి. అలైన్‌మెంట్. కాళ్ళకి చెప్పులు లేకుండా భూమి మీద నడవమన్నాను. అప్పుడు యాంగ్జైటీ తగ్గుద్ది. యాంగ్జైటీ తగ్గుద్ది. శుక్రుడు వాహనాలకి కారకుడు. శుక్రుడు వాహనాలకు కారకుడు. ఎప్పుడైతే వాహనం మీద వెళ్తాను, ఊహాగానానికి కారకుడు చంద్రుడు. సో అక్కడ బిహేవియర్ మారిపోద్ది. మనం ఇలా చేద్దాం, అలా చేద్దాం, అదేంటి, ఇదేంటి, ఫాల్స్ స్టార్ట్‌లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నవాడు నానా బాధలు పడి ఆఖరికి విడాకులు తీసుకున్నాడు. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న అడగొచ్చు, అడగకూడదు అన్నారు. అడగాలి. చాలా మందికి తెలియదు. మన పిల్లలే కదా! మన మేనగోడళ్ళే కదా! వాళ్ళ జీవితం బాగుంటే మనం సంతోషపడతాం కదా! అవునా కదా! సో నేను చెప్పేది చాలా బాధాకరంగా చెప్తున్నాను. దయచేసి ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా దీన్ని డిటెక్ట్ చేసి ఒకసారి మేము చెప్పాము అంటే దాని వెనకాలకి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అది చెయ్యాల్సిందే. అది చెయ్యాల్సిందే. మనం ఆ గ్రహాల్ని అలైన్మెంట్ చేయాలి. ఏ గ్రహం మనకి పాడు చెయ్యాలని ఆలోచన కలిగిస్తుందో ఆ గ్రహానికి సంబంధించిన యాక్టివిటీస్ లోకి వెళ్ళి దాన్ని మనం గుప్పిట్లో పెట్టుకోవాలి. నీ బిహేవియర్ ఇలా ఉంటుంది. నీ ఆలోచన ఇలాగుంటుంది. నీ జీవితం ఇలా ఉంటుంది. నీ సంసార జీవితం ఈ విధంగా ఉంటుంది అనేది ప్రతీది పిన్ టు పిన్, పిన్ టు పిన్ శాస్త్రంలో ఇచ్చారు. మనోళ్ళు ఎంతమంది చదువుతారు అంత లోతుగా? మళ్ళీ మీరు అడగకూడదు ఈ ప్రశ్న అన్నారు. ఇప్పుడు చెప్తున్నాను. దాదాపు నా దగ్గర ఒక 40 మంది ఆస్ట్రాలజర్స్ నేర్చుకుంటున్నారు. దాంట్లో 18 మంది ఆడవాళ్ళున్నారు. వాళ్ళకి నేను జాయిన్ చేసుకునేటప్పుడే చెప్పేశాను నేను. అమ్మా, మీరు ఆడవాళ్ళు, మేము ఎంతవరకు చెబుతామంటే సుఖపడే యోగము దాకా, అంటే సుఖపడడానికి యోగం ఎలాగుంది, సుఖపడలేకపోవడానికి యోగం ఎలా ఉంది అనేది కూడా చెబుతాము. అంతకి ఇంట్రెస్ట్ మేము నేర్చుకోవాలి, సబ్జెక్ట్ ప్రకారంగా మేము తెలుసుకోవాలనుకుంటేనే మీరు జాయిన్ అవ్వండి. లేకపోతే అక్కర్లేదు. అక్కర్లేదు. ఏదో పైపైన పుస్తకాలు చదివేసేసి మేము కూడా ఆస్ట్రాలజర్స్ సపోర్ట్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక గురు స్థానంలో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా మా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మేము మీకు తెలియపరుస్తాం. దాన్ని మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి రజస్వలాలు అయ్యింది అమ్మాయి అంటే మాత్రం కంపల్సరీ ప్రభావాలైతే ఉంటాయండి. వాటిని మనం జాగ్రత్తగా నిత్యం రొటీన్ వర్క్‌లో కనుక మార్చేస్తే ఇబ్బంది ఉండదు. ఇక్కడ కాళ్ళతో నడుచుకొని వెళ్ళడం అనేది కుజుడిని వాడడం అంటారు. ఎప్పుడైతే కుజుడిని మనం వాడలేదో యాంగ్జైటీ పెరుగుద్ది. ఎప్పుడైతే యాంగ్జైటీ పెరుగుద్దో శుక్రుడు అటాక్ అయిపోతాడు. శుక్రుడు సుఖాల కారకుడు. షీ ఈజ్ నాట్ హ్యాపెండ్ ఇన్ మ్యారిటల్ లైఫ్. ఆ అమ్మాయికి ఇంకా ఏదో కావాలి. అది మీకెవరు చెప్తారు? ఎవ్వరు చెప్పరు. చెప్పరు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. చెప్పరు. ఈ 3 గ్రహాల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనమే మారాలి. మార్చడానికి ఆ తల్లిదండ్రులు తాపత్రయపడాల. నువ్వు ఇలా చెయి, నువ్వు ఇలా చెయి, ఇలా చెయి అని. ఎప్పుడైతే మనం మొదలెడతామో అమ్మాయి కూడాను సక్రమమైన మార్గంలోనే ఉంటది. లేతే ఉండదు. హైలీ ఇంపాసిబుల్. 99.9% ఉండదు. పక్కా చెప్తాను నేను. ఓకేనా? కాబట్టి దయచేసి ప్రతి ఆడపిల్లలు
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో చాలా దౌర్భాగ్యంగా ఉంది. మన దేశంలో చాలా దౌర్భాగ్యంగా ఉంది. ప్రత్యేకంగా ఆడపిల్లలకి. వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహంతో చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి అని ఆడపిల్లల్ని బతకనివ్వట్లేదండి ముఖ్యంగా. ఓకేనా? కాబట్టి దయచేసి ఒక జ్యోతిష్యుల వారి దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించినప్పుడు ఖచ్చితంగా వారు చెప్పిన ప్రిడిక్షన్ ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే. పాటిస్తేనే మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. నేమ్ అండ్ ఫేమ్, టూ టైప్స్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్. ఒకటి మీకు సంతోషం కలిగించే నేమ్ అండ్ ఫేమ్. మరొకటి ఇటువంటి దౌర్భాగ్యమైన జీవితం మనం గడుపుతున్నాము అనే నేమ్ అండ్ ఫేమ్. ప్రతి ఒక్కళ్ళు నేమ్ అండ్ ఫేమ్ అనగానే ఆహా ఊహా అనుకుంటారు. మంచో చెడో రెండిట్లో ఏదో ఒకటి రావాలి. వస్తేనే కదా జీవితం, వేరేది ఉండదుగా. ఓకేనా? కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి మేము సమాధానం, మా పరిజ్ఞానం సహకరించినంత వరకు సమాధానం తెలిపామనే భావిస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యకుమారి గారు అడుగుతున్నారు. మా పెద్దబ్బాయి ధనుర్ లగ్నము, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము, 14/4/1993 అర్ధరాత్రి 12 గంటల 3 నిమిషాలు. అమ్మా, ఇదేదో మీరు ఖచ్చితంగా వాచి దగ్గర పెట్టుకుని ఆ, చూస్తున్నట్టుగా చెప్తున్నారు. చాలా మంది చాలా తప్పులు ఏం చేస్తున్నారంటే, మేము ఈ టైంలో పుట్టాము అనేస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే తల్లి గర్భము నుండి శిశువు బయటకు వచ్చే సమయములో ప్రథమంగా తీసుకునేది శ్వాస. శ్వాస తీసుకునే సమయం కావాలి. ఆ సమయం మీరు కాదు కదా, అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా చెప్పరు. పక్కా చెప్పరు. తొలి శ్వాస తీసుకుంటేనే అది జీవ శిశువు, లేకపోతే మృత శిశువు. డాక్టర్స్ ఎప్పుడైతే శ్వాస తీసుకోకపోతే పిల్లాడిని రెండు కాళ్ళు పట్టుకుని పైకి లేపి నడుం దగ్గర, తర్వాత ఛాతీ భాగం అంటే వెన్నుపూస దగ్గర 2 దెబ్బలు కొడతారు. కొట్టగానే అప్పుడు అని ఏడుస్తాడు. ఏడిసిన సమయం కావాలి. ఏడుపు రావాలంటే ముందల ఊపిరి పీల్చాలి. ఊపిరి పీలిస్తేనే మీకు ఏడుపు వస్తుంది, లేకపోతే రాదు రాదు రాదు. ఓకేనా? కాబట్టి అయితే కొంచెం చూస్తానమ్మా, మీకు చూస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. చూస్తాను. 1993 1993 4వ నెల 14వ తారీఖు 12 గంటలంటే మీకు 14వ తారీఖే వస్తుంది కాబట్టి 3 నిమిషాలు అన్నారు. ఆ, సూర్యకుమారి గారు, ఇక్కడ మీ అబ్బాయిది యాప్ లో వేసి చూస్తే ధనుర్ లగ్నం వచ్చింది. చంద్రుడు కూడా అక్కడే ఉన్నారు. అష్టమాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం రాహుతో సంబంధం పెట్టుకున్నారు. ఇది జరిగిన విషయం. రాహుతో సంబంధం పెట్టుకున్నారంటే తల్లి తరపున 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబాషన్స్ గాని, సంతానం కలిగి చనిపోవడం గాని, అంటే కొంత కొంత సమయం ఉండి చనిపోవడం గాని జరిగింది. ఒక్కసారి మీరు అది డిటెక్ట్ చేసుకోండి. చేసుకుంటే సరిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రాహుకేతుల పూజ చేయించాలి. ఇది తప్పనిసరిగా. రెండోది, ఇక 2 సంతానం మళ్ళీ ఎప్పుడు కలుగుద్ది అని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే
అబ్బాయి దాంట్లో కొంతవరకు బాగోలేదు, కొంతవరకు బాగోలేదు. ఓకేనా? అయితే ఇక మీ కోడలు మీ కోడలు గారిది కూడాను ఒకసారి చూసేస్తాను. చూసిన తర్వాత మనం ఒక క్లారిటీగా వచ్చేద్దాం. 95, 95, 1995 8వ నెల నెక్స్ట్ 5th సాయంత్రం. సాయంత్రం 5 గంటలు 2 నిమిషాలు. అంటే చాలా విచిత్రంగా ఉందమ్మా. అంత కరెక్ట్ టైం వేసేస్తున్నారు. ఉమ్. ఇక్కడ కూడా ఏం చెప్తుంది? ఇక్కడ కూడా ఏం చెప్తుంది? ఇది ముఖ్యంగా జ్యోతిష్యులు అనే వాళ్ళు ఖచ్చితంగా మీరు గమనించాలి. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు పక్కాగా నేను తెలుసుకోవాల్సిన విషయం. పక్కాగా ఉమ్, జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు పక్కాగా తెలుసుకోవలసిన విషయం. అమ్మాయిది కూడాను ధనుర్లగ్నం అయింది. పంచమంలో కేతువు ఉంటే బాగా గమనించాల. స్త్రీ సంతానం కలుగుద్దే గాని పురుష సంతానం కలగదు. స్త్రీ సంతానం కలుగుద్ది గాని పురుష సంతానం కలగదు. పంచమ భావంలో కేతు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. రెండోది, అష్టమ స్థానములో శుక్రుడు, పొత్తి కడుపు, గైనికల్ ప్రాబ్లం ఉందమ్మా. అమ్మాయికి గైనికల్ ప్రాబ్లం ఉంది. ఆ గైనికల్ ప్రాబ్లం కనుక తగ్గించుకుంటే సరిపోతుంది. అమ్మాయి డాక్టర్ అని కూడా అన్నారు. మీరు ఏమన్నారంటే ఆ అమ్మాయి డాక్టర్ అన్నారు. డాక్టర్ అయినా యాక్టర్ అయినా మందు బిళ్ళలతో అయ్యే పని అయితే అది కాదు. మందు బిళ్ళలతో అయ్యే పని అయితే కాదు. మీరు అమెరికా తీసుకెళ్ళండి, ఆస్ట్రేలియా తీసుకెళ్ళండి, నెంబర్ 1 ఎక్విప్మెంట్ తో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి, ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే పంచమంలో కేతు అసలు ఒప్పుకోడు ఆయన. రెండోది, సప్తమాధిపతి అయిన బుధుడు కూడాను అక్కడే ఉన్నారు. అంటే రెండో సంతతి. తర్వాత మూడో సంతతికి కారకత్వం వహించే గ్రహం కూడాను అష్టమ స్థానంలోనే ఉన్నారు. మీరు ఒక నెంబర్ చెప్తాను, రాసుకోండి. 8919050749. వారికి ఫోన్ చేయండి, లేక మెసేజ్ పెట్టండి. మీ పేరుతో పెట్టండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనా? కొంచెం అది బాగోలేదమ్మా. మీకు ఇష్టం ఉంటేనే. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. ఏదో డబ్బులు సంపాదించడం కోసము, లేకపోతే వేరే వేరే, అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. నేను ఏ దాంట్లో కూడాను మీరు అపాయింట్మెంట్ తీసుకోండి అని ఎవరికి చెప్పలేదు. నేను మీ ఒక్కరికి చెప్పాను. ఇప్పుడు దాకా ఉన్న వీడియోస్ లో చూడండి, అపాయింట్మెంట్స్ తీసుకునే వాళ్ళు తీసుకోండి అని అంటానే గాని, అంటే డెప్త్ గా కావాలి అనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. కానీ మీకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పాను, ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి అని. దీని మూలంగా నేను ఏదో రూపాయి సంపాదించుకోవాలనో, అదో ఇదో, డబ్బు మీద నాకు వ్యామోహం ఉంటే యూట్యూబ్ అక్కర్లేదండి. ఉన్న వాస్తవం చెప్తున్నాను. దాంట్లో కొంచెం బాగోలేదు. అది బీటీఆర్ చేసి, బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసి, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటో చూస్తాను. చూసి
చెప్తాను, కానీ అది టైం పట్టుద్ది. ఇది మీరు మర్చిపోవద్దు. ఇది మీరు మర్చిపోవద్దు. రెండోది, దీంట్లో మీ కోడలు గారు వాడుకోవాల్సింది ఏంటంటే నాగ సింధూరం పెట్టుకోవాలి. నాగ సింధూరం పెట్టుకోవాల్సిందే. పెట్టుకుంటేనే కొంతవరకు, పూర్తి గుడ్డిదానికన్నా మెల్లది బెస్ట్ అన్నట్టుగా ఉంటది. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లక్ష్మి గారు, లక్ష్మి పప్పు అని వచ్చింది. 9135 1 డే బిఫోర్ చేశారు క్యాలిక్యులేషన్ మెసేజ్. వారు ఏమడుగుతున్నారంటే క్యాలిక్యులేటెడ్ ఇన్సిడెంట్ లాంటివి జాతకంలో ఏ గ్రహ ఏ గ్రహాలు కారకత్వం ఉంటుంది అంటే కారణమవుతుంది అన్నారు. అంటే కారకత్వం వహిస్తుంది అన్నారు. అమ్మా, మీరు ఆస్ట్రాలజర్ అయి ఉంటారు, లేకపోతే ఈ క్వశ్చన్ వేయరు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ అనేటప్పటికి యాక్సిడెంట్ 4 8 12 4 8 12 రాగానే యాక్సిడెంట్ అనేది 2 3 విధాలుగా ఉంటది. 2 3 విధాలుగా ఉంటది. యాక్సిడెంట్ అంటే వాహనం మీద ప్రయాణం చేసి యాక్సిడెంట్ అయ్యి కాలు చేయి ఇరిగి లేకపోతే తలకాయ పగిలి హాస్పిటల్కి వెళ్ళాలి. 4 అంటే వాహనం, 8 అది అన్ఎక్స్పెక్టెడ్, 12 అనేది హాస్పిటలైజేషన్. అయితే దాన్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి అనేది మీ క్వశ్చన్. మీ లగ్నానికి చతుర్థాధిపతి అష్టమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండి ఆ అష్టమాధిపతి 12వ భావంలో ఉంటే 4 8 12 అవుతుంది. అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ అనేది మనం సహజంగా యాక్సిడెంట్ అంటాం, అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది. సో వాహన ప్రమాదమే అవ్వాలని లేదు కదా. మెట్ల మీద నుంచి జారి పడొచ్చుగా, బాత్రూమ్ దగ్గర నీళ్ళ దగ్గర జారి పడొచ్చు కదా, లేకపోతే వెళ్తా ఉంటే కాళ్ళకి కత్తిపీట తగిలి రక్తం కారొచ్చు కదా, లేకపోతే వేడి వేడిగా ఉన్న దాని మీద మనం కాలు వేయొచ్చు కదా, లేకపోతే వంట చేస్తున్నప్పుడు వాటర్ బాయిల్ అయిన వాటర్ కాళ్ళ మీద పడొచ్చు కదా, లేకపోతే చేతుల మీద పడొచ్చు కదా. సో ఇటువంటి సో మెనీ చాలా ఉంటాయి అవి. వాటిని మనం డిటెక్ట్ చేసుకోవాలనే విధానానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా లగ్న సంబంధం ఉండాలి. లగ్నానికి సంబంధం లేకపోతే అది అవ్వదు. లగ్నము అంటే దేహం, దేహానికి హాని కలగాలి అని అంటారు. సో లగ్నానికి సంబంధం లేకుండా అయితే ఏది మీకు అది అవ్వదు. ఒకవేళ మనసుకు సంబంధం మళ్ళీ ఇంకోటి ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు వచ్చే వార్తల మూలంగా మానసిక ఆందోళన, అది కూడా ఉంటది దాంట్లో. జ్యోతిష్యంలో ప్రతి ఒక్క విషయం ఉంటది, కానీ చెప్పేవాళ్ళు ఎవరు చెప్పరు. ఎందుకంటే మనకెందుకులే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేస్తే వాళ్ళు మళ్ళీ మనకి డబ్బులు ఇవ్వరు. మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. ఇది కాదండి, దీని వెనకాల మరొకటి ఉంది. ఆశీర్వాదం. ఆశీర్వాదం బతికున్నంత కాలం ఆశీర్వాదం, చచ్చిపోయిన తర్వాత కూడా భగవంతుడి సన్నిధిలో కూడా ఆశీర్వాదం ఉంటుంది. మన డబ్బు, హోదా, నేమ్ అండ్ ఫేమ్ ఏవి మనతో పాటు రావు. ఆఖరికి మనం కన్న పిల్లలు కూడాను మనతో పాటు రారు. మనం నానా బాధలు పడి నీతి నిజాయితీ న్యాయం ధర్మంతో సంపాదించే ప్రతి రూపాయి మనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవడమే. మనతో పాటు వచ్చేది ఒకటే, మంచి చెడు ఆశీర్వాదాలు. ఇవి తీసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మీరు ఒక ఇన్సిడెంట్ ని మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా లగ్నము నుండి మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత అది నాటల్ చాట్ లో చూసుకోండి. చూసుకున్న తర్వాత మహాదశ, భుక్తి, అంతరం, సూక్ష్మం, ప్రాణం ఇవి వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే రూలింగ్ ప్లానెట్స్ ఉంటాయి. రూలింగ్ ప్లానెట్స్ ఆధారంగా మీరు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఏ రోజు జరుగుతుంది
అనే ఒక ప్రశ్న వచ్చింది మీ మనసులో. ఆ డే లాడ్ని, నక్షత్ర లాడ్ని, రాశి లాడ్ని, మీ యొక్క లగ్న లాడ్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మీరు చేస్తే ఖచ్చితంగా ఇన్సిడెంట్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. చెప్పండి. అబ్బాబ్బాబ్బా, చాలా సంతోషకరమైన వార్త. ఓకే, ఓకే, అమ్మాయికి ఇవ్వండి. కంగ్రాచ్యులేషన్స్ తల్లి. ఓకే, కొంచెం వీడియో చేస్తున్నాను, తర్వాత చెప్తాను. ఓకేనా? ఓకే తల్లి. ఓకే, ఓకే. కంగ్రాట్స్. ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే వచ్చిన వార్త. నా మిత్రుడు, దాదాపు 20 సంవత్సరాల నుంచి మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. ఆయన సిద్ధాంతి గారు, కన్నబాబు. వాళ్ళ అమ్మాయి సిఏలో మొన్న ఎగ్జామ్స్ రాసింది, ఫైనల్ ఎగ్జామ్స్. ఇంటర్ పాస్ అయింది, ఫైనల్ ఎగ్జామ్ కూడాను పాస్ అయిపోయిందంట. అంతా దైవేచ్ఛనండి. నేనేదో చెప్పానని ఆ పిల్ల కూడాను, మీరు చెప్పారు, మీ ఆశీర్వాదంతో మేము పాస్ అయిపోయామంటే, నేను చెప్పడం ఏంటండి, నా ఆశీర్వాదం ఏంటి? కాదు. ఈ ఘనత, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు పూర్ ఫ్యామిలీ. వాళ్ళు, వాళ్ళ అమ్మాయి చాలా హ్యాపీ. సో ఆ అమ్మాయికి చెప్పామన్నమాట. అది 10th క్లాస్ లో తక్కువ మార్కులు, ఇంటర్మీడియట్ లో తక్కువ మార్కులు వచ్చినా కూడాను మేము సిఏ చదవండి అన్నాము. దేవుడి దయ, ఆ అమ్మాయి కష్టపడింది, పాస్ అయ్యింది. మంచి మార్కులతోనే పాస్ అయ్యింది. ఐఎమ్ హ్యాపీ. అది నేను చెప్పడం వలన జరిగింది అనేది అది మీరు అనుకోవద్దు. శుభ ఫలితాలు కనుక వస్తే మాత్రం ఆ ఘనత ఆ మహనీయ మహర్షి బృందానికే దక్కాలి. నేనెవరినండి అది చదివి కేవలం చెప్పిన వాడిని, అంతే. కానీ కొంత హ్యాపీ అనేది ఉంది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ప్రశ్నలకి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు మీకు తెలియపరిచాను. థ్యాంక్ యూ.